చెప్పండి సార్. శ్రీనివాస్ గారు చాలా ఆవేశపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ ఆయన చేయలేదు. మనం డిబేట్ లో కూర్చునేటప్పుడు ఆయనకు ఒక మాట నాకు సమాధానం చెప్పమను సార్, నన్ను అనమనండి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు వచ్చిన బాధ్యత లేదు. ఆయన అనౌన్స్ చేయండి ఏ పార్టీకి ఇస్తుంది, ఏ పార్టీకి. నేను అదే చెప్పాను. ఓకే, ఆయన మీరు అన్నప్పుడు ఓకే, మీ మీద ఏమన్నా టంగ్ స్లిప్ అయినప్పుడు డైరెక్ట్ గా ఆయన మీద హిట్ చేయండి. మీరు కూడా వైసీపీ అనలిస్ట్ అనుకున్నా ఉంటే అందాక వెళ్ళేది కాదు. మీరు వైసీపీ కేవలం డైరెక్ట్ వైసీపీ కోసం పవన్ కళ్యాణ్ బినామీకి కనపడుతున్నాడు నాకు. మీకు నేను వైసీపీలో కనపడితే నాకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బినామీలా కనపడుతున్నారు. ఎవరు వ్యూ వాళ్ళు చెప్పొచ్చు కదా. చెప్తున్నారు కదా, ఎంగిగా మాట్లాడుతున్నారు కదా, మరి మాకేలా ఉంటది? అవునండి, ఇప్పుడు ఆయన ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మీరు నన్ను ఎలా వైసీపీ అనలిస్ట్ అంటున్నారో నేను పవన్ కళ్యాణ్ అట్లాగే టీడీపీ బినామీ అంటున్నాను. మీరు అనుకున్నా ఉంటే నేను అన్ను, మీరు అనుకున్నా ఉంటే నేను అన్ను, మీరంటే నేను అంటాను. అంటే అన్ని పార్టీల కోసం, అన్ని పార్టీల విధానం కోసం మాట్లాడాలి. అవునండి, అవునండి, ఆ మాట మీరు ఇతర ఛానల్లో పవన్ కళ్యాణ్ చెప్తారంటే ఇక్కడ ఎవరో ఊరుకోడు. ఏమండి, ఆ మాట అన్ని ఛానల్స్ లో ఉన్న అన్ని అనలిస్టులకు చెప్పండి, నేను అప్పటికే కాదు. ఏమండి, మీకు అనుకూలంగా ఉన్నప్పుడేమో సంకలు గుద్దుకుంటారు. తెలంగాణలో మేము 7 సీట్లు గెలుస్తున్నామంటే ఆ అనలిస్ట్ చెప్తే మీరు సంకలు గుద్దుకుంటారు. వాస్తవాలు చెప్తే మీకు వైసీపీ అనలిస్ట్ లాగా కనబడతారు. కొంతమందికి టచ్ అయిపోతుంది, చాలా డేంజర్. మీరు ఇష్టం వచ్చి వాగేసిపోదామంటే గొప్ప కోసం. మీరు వాగితే ఊరుకునేటట్టు కాదు, నేను ముందే చెప్పాను. వర్మ గారు మీకు మా పార్టీ కానీ మా పార్టీని కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకోడు. వాస్తవాలు చెప్తాము, వాస్తవాలు బరాబర్ చెప్తాము. పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన టార్గెట్ చేసి